వింటే సరిపోతుంది, మా నక్షత్రం వచ్చినప్పుడు వింటే సరిపోతుంది, మిగతా అన్ని మనకు అక్కర్లేదు. పండుతుంది. ఏ పంట వల్ల మనకు 5 చేతులు లోపలికి వెళ్తాయి. ఒకటి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం, దేని మీద ఆధారపడింది అంటే వేదమూలమిదం బ్రాహ్మ్యం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం. కృషి వలన ధాన్యం కలుగుతుంది, ధనం. కానీ అన్నింటికి ఒక మెలిక పెడతాడు భగవంతుడు. భగవంతుడు ఏం చేస్తాడంటే తరాజులో పెడతాడు మనను. పాపం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉంది వేసి ఎవరి కర్మలు బట్టి వాళ్లకు ముందటి జన్మని ఇస్తాడు. ఈ జన్మలో మనం ఎంత పాపకర్మం చేసుకున్నామో వచ్చే జన్మలో దీన్ని అనుభవించాలి. ఈ జన్మలో మనం ఎంత పుణ్యకర్మ చేసుకున్నామో అంత పుణ్యాన్ని వచ్చే జన్మలో అనుభవించాలి. అంటే మనం సుఖపడుతున్నాము అంటే మన పుణ్యాన్ని తొలగించుకుంటున్నాడు. ఈ విధంగా ఋషులు దార్శనికులై ఒక కాలగణాన్ని ఏర్పరిచి ఒక కాలపురుషుని ఆకారంలో మనిషి నిత్య జీవితంలో ఏ విధంగా బతకాలి, మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి అని ఒక సంవత్సరానికి భగవంతుడు చేసేటువంటి ఒక విశ్వ ప్రయత్నమే. ఆ మార్పుల యొక్క స్థితిని బట్టి ఎంతమందిని మనం జన్మించినామో, రాశులు 12, నక్షత్రాలు 27 కలిపితే ఆ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలు 108 పాదాలలో మనము పుడుతున్నాం. మనతో పాటు 4 కాళ్ళవి పుడుతున్నాయి, 2 కాళ్ళవి పుడుతున్నాయి, చెట్లు పుడుతున్నాయి, పుట్టలు పుడుతున్నాయి. వాటన్నింటికి ప్రాణం ఉంది. కానీ జ్ఞానం మాత్రం కేవలం ఒక మనిషికే పెట్టినాడు కనుక అటువంటి జ్ఞానం కలిగిన మనిషి అవతారం ఎత్తినటువంటి మనం సన్మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గంలో నడవడం కోసం మొట్టమొదటి రోజు నుంచి ప్రారంభం చేయమన్నారు. ఏం చేయాలి మొట్టమొదటి రోజు అంటే చేయడం. మన సనాతన ధర్మంలో మొట్టమొదటి చెప్పేదే సూర్యోదయానికి ముందు లేవడం, కాలకృత్యాలని నెరవేర్చుకోవడం, అభ్యంగన స్నానం చేయడం, చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి ఆయా దేవతలను ఇంట్లో ఉండేటువంటి ఆరాధ్య దైవాన్ని ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజును దర్శనం చేసుకోవాలి. మరి మన రాజులు మనందరం రాజును దర్శనం చేసుకోవాలి అంటే మరి ఎక్కడికో వెళ్ళాలి, మనం హస్తినాపురం దాకా వెళ్ళాలి, మన దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళాలంటే. అందుకని భగవంతుడు ఏం చేసినాడంటే కలికాలంలో మనకు కూడా ఒక శాసన సభ్యులుగా ఒక రాజును ఏర్పాటు చేసినారు ప్రతి మండలానికి. మన అదృష్టవశాత్తు మన వేళ కూడా మన దగ్గరికే వాళ్ళు వచ్చినారు. వాళ్ళని దర్శనం చేసుకోవచ్చు, చేసుకున్న ఫలితం మనకు కలిగింది. మరి అట్లా అవకాశం లేని వాళ్ళ పరిస్థితి అంటే రాజాది రాజు అయినటువంటి భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకొని ఆ పెద్దల ద్వారా ఆశీర్వచనాన్ని పొంది గణన చేసినటువంటి ఏ పంచాంగం ఉందో ఆ పంచాంగాన్ని శ్రవణము చేయడము ద్వారా, ఆ పంచాంగ శ్రవణము ద్వారా మన యొక్క నిత్య జీవన విధానం ఈ విధంగా ఉండాలి అనేటువంటి నిర్ధారణ చేసుకోవడం కోసం ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసినారు ఇక్కడ మన గ్రామ సంక్షేమ మండలి సభ్యులంతా. అని 12 నెలలు సంవత్సరానికైతే 4 నెలల చొప్పున మనకి కందాయ ఫలాలు ఏర్పడతాయి. అంటే ముందు 0 వస్తే వ్యాధి అని, ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్య మహద్భయం, అంత్యశూన్య ఫలం స్వల్పం, త్రిశూన్యే సఫలం భవేత్. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి జాగ్రత్తలు అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దానివల్ల మంచి జరుగుతుంది. వాళ్లకు విజయం చేకూరడానికి, అన్ని పనుల్లో ముందుకు పోవడానికి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందుతాం. అట్లాగే వృషభ రాశి వాళ్ళకి ధర్మ కార్యాచరణ, ఉద్యోగ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహ నిర్మాణం కలిగేటువంటి ఒక యోగం ఉంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దానివల్ల ఎటువంటి చెడు కలగకుండా ఉండడం కోసం దుర్గా అమ్మవారిని లేదా దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం పారాయణం చేయడం అనుకూలిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి పనుల యందు చికాకులు ఎక్కువ ఉంటాయి. కానీ శుభకార్యాచరణ ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మనోల్లాసం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి పెరుగుతుంది. ఆ ఉన్నతిని పెరగడానికి, చికాకులు పోవడానికి సాక్షాత్తు పరమశివుణ్ణి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక కర్కాటక రాశిలో ప్రవేశిస్తే కర్కాటక రాశిలో దైవ దర్శనం, సత్పురుషుల దర్శనం, పుణ్యతీర్థ సందర్శనం అన్నీ కూడా శుభ ఫలితాలే కర్కాటక రాశికి ఈ సంవత్సరం తెలిపినారు. అటువంటి ఫలితం పరంపరగా సాగాలి అంటే అమ్మవారైన లలితా సహస్రనామ పారాయణం కానీ లేదా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వాళ్ళు సర్వకార్యముల యందు ఈ సంవత్సరం జయం ఉంది.
సౌఖ్యం ఉంది, కొత్త పరిచయాలు పెరుగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కానీ కిరాణా వ్యాపారస్తులకు కానీ ఆదాయం కలుగుతుంది. రాజకీయంగా ఉండే వాళ్ళకు ఉన్నత స్థితికి పోయే అవకాశం ఉంది. అటువంటి స్థితి నిరంతరము ఈ సంవత్సరం కొనసాగడం కోసం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక కన్యా రాశి వాళ్ళది ఆలోచన చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంది, పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ధనాదాయం కలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా వ్యవహారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ శత్రుమూలకంగా కొద్దిగా భయం ఉంటుంది కనుక అటువంటి భయాన్ని పోగొట్టుకోవడం కోసం, విదేశ ప్రయాణాలు అనుకూలం అవడం కోసం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం కన్యా రాశికి చెప్పుకోదగ్గటువంటి ఒక శుభ ఫలితం. తులారాశి వాళ్ళని ఆలోచన చేస్తే బంధుమిత్రుల సమాగమము, భూలాభము, గృహలాభము, ధనలాభము అన్ని లాభాలే తులారాశి వాళ్ళకి. వ్యాపారస్తులకు అభివృద్ధి, గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశం కలుగుతుంది. అటువంటి పరంపర కొనసాగడం కోసం కులదైవముతో పాటు సూర్యుణ్ణి ఆరాధన చేయడం ద్వారా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళది అనవసరమైనటువంటి అవాంతరాలు ఏర్పడి ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు రాకుండా ఉండడం కోసం వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు శనికి తైలాభిషేకం, అమ్మవారి యొక్క దుర్గా స్తుతి వినడం లేదా పారాయణం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి వృత్తి, రాజకీయ, ఉద్యోగ, వ్యవహార, వ్యాపార రంగాల్లో ఉండే వాళ్లకు జయం కలుగుతుంది. ఆరోగ్యము, నూతన గృహ నిర్మాణము, నూతన కార్యాల్లో అనుకూలము, వైద్య, న్యాయ, ఏదైతే ఫైనాన్స్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఆదాయం, లాభం కలుగుతుంది. కనుక ఈ పరంపర కొనసాగడం కోసం, అంటే ఎందుకోసం భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం అంటే ధనమెక్కిన మదమెక్కును, మదమెక్కిన మత్సరంబు మరి మరీ ఎక్కునని మనకు శాస్త్రం. ద్రవ్యము, ధనము అంటే కేవలం ఒక ఐశ్వర్యమే కాకుండా ఎటువంటి అధికారం కలిగినా మన యొక్క స్థితి మన చేతిలో ఉండదు. కనుక ఆ స్థితిని అదుపులో పెట్టుకోవడం కోసం ఆయా దేవతలను ఆరాధన చేయడం ద్వారా మన నోటి నుంచి వచ్చేటువంటి వాక్కులు ఎదుటి వాళ్ళకి కించపరచకుండా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. కనుక ఎన్ని మంచి ఫలితాలు ఇచ్చిన ఈ రాశి వాళ్ళు కూడా భగవంతుని ఎందుకోసం ఆరాధన చేయాలి అంటే మనలో ఉండేటువంటి ఒక అహంకార తత్వం బయటపడకుండా ఉండడం కోసం ఆయా దేవతలను ఆరాధన చేయాలి. మరి ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని వినడము లేదా పారాయణం చేయడము శుభకరం. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎన్నో రోజుల నుంచి చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నింటి యందు కూడా విజయం కలుగుతుంది. బుద్ధి బలం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహం కలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంటల వలన ఈ సంవత్సరం లాభం కలుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి సుఖం కలుగుతుంది. శుభకార్యాల యొక్క అనుకూలత కలుగుతుంది. వీళ్ళు కూడా సాక్షాత్తు దుర్గా అమ్మవారిని స్తోత్రం చేయడం లేదా స్తోత్రాన్ని వినడము ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగంలో చికాకులు ఉంటాయి, మనస్తాపం ఉంటుంది. ఉన్నప్పటికీ నూతన వస్తువుల యొక్క కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తి ఉంటుంది. దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండడం అవసరం. అయితే వీళ్ళకి చెప్పుకోదగ్గ సూచన అయితే శివుడికి అభిషేకం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి మీన రాశి చివరిది. వీళ్ళకి ఈ సంవత్సరం కేతు, రాహు, శని, గురు గ్రహాల చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల యందు సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది. స్వతంత్ర వ్యవహారం ఎవరైతే వాళ్ళు చేస్తారో అంటే పార్ట్నర్లు లేకుండా చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం లాభం ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళకి, కృషి వరులకి అంటే మన భాషలో లేబర్ వాళ్ళకి కృషి వరులకి అధిక లాభం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యా లాభం కలుగుతుంది. వీళ్ళకి ఎప్పుడు రక్షగా ఉండడం కోసం ఈ సంవత్సరం రామరక్షా స్తోత్ర పారాయణం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద మనం ఈ సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే 9 గ్రహాల ఆధిపత్యంలో 7 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక ఫలితం ఉంది. 2 ఆధిపత్యాలకి పాపులకు రావడం వలన సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ పరిపాలన చేస్తారు. విద్యా రంగంలో, వైద్య రంగంలో, పరిశ్రమల అభివృద్ధిలో వ్యవసాయదారులకు లాభం కలుగుతుంది. క్రీడా కళారంగాలు ఏవైతే ఉన్నాయో వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నింటికంటే స్త్రీలకు రక్షణ పెరుగుతుందట ఈ సంవత్సరం. వాళ్ళు కూడా పదవులు పొందేటువంటి అవకాశం ఉంది. దేశము సుభిక్షంగా, సంఘ విద్రోహులకు శిక్ష కలుగుతుంది. దేశం యొక్క రక్షణ
అద్భుతంగా కొనసాగుతుంది అని మనకి ఈ సంవత్సరం యొక్క ఫలితం మనకు తెలిపినారు ఆ పంచాంగకర్తలు. ఋషులు చేసినటువంటి కృషి వలన పంచాంగకర్తలు నిర్ణయించినటువంటి పరాభావనామ సంవత్సరం త్రైలోక్యాధార చక్రం తదుపరి కమటం తత్రచానంత భోగి తన మధ్యే భూమి పద్మాంకుశ శిఖరధలం కర్ణికా భూతమేరుం తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుట కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. నిరంతరము భగవంతుని యొక్క చింతనతో ఉంటే ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా ఏ రాశిలో మనము జన్మించినా ఈ సంవత్సరంలో సర్వజనులందరూ పరస్పరమైనటువంటి స్నేహము చేత అనురాగవర్తులై స్వధర్మానుష్ఠాన పరాయణులై భగవద్భక్తి చింతన మనస్కులై అరిషడ్ వర్గాలకు వివర్జితులై ధర్మానుష్ఠాన దీక్షితులై అర్ధకామ ఫలభోగ లబ్ధులై భగవత్ కృపకు పరిపూర్ణ ప్రాప్తులై అత్యంతమైనటువంటి ఆనందమైన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుదామని స్వామిని ప్రార్థన చేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చెప్పిన ఆదాయ వ్యయాలు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు పద్మనాయక వెల్లమర సంక్షేమ మండలి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరగడం, ఆ పంచాంగ శ్రవణంలో ఏ విధంగా మన హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళం ఎలా ఉండాలి, మన జాతకాలు ఎలా ఉన్నాయని చాలా చక్కగా మనందరు కూడా తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా విషయంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఆనాడు పుష్పక విమానం అని చెప్పి మనం పుట్టే వరకు అప్పుడు అందరం పెద్ద విమానాల్లో తిరగడం కాదు, ఇప్పుడు అందరు తిరుగుతున్నారు. విమానం అంటే తక్కువ. కానీ నేను పుట్టక ముందు మా పురుషోత్తరం ఇక వారికంటే పెద్దవాళ్ళు కూడా పుష్పక విమానాల గురించి చరిత్ర విన్నాం. మరి అవే ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మన ధర్మంలో, మన ఆచారంలో, మన వేదాలలో ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పబడ్డాయి. మళ్ళీ అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా ఎవరో కనుక్కున్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా గొప్పగా మన ధర్మంలో, మన అఖండ భారతదేశంలో ఉన్నవే. అందుకే ఇప్పటికి కూడా ఆర్యభట్టుడు లేకపోతే సున్నా లేకపోతే అసలు లెక్కలు అనేటివి ఎక్కడ ఆగిపోవాలి. అలాంటి భారతదేశంలో జన్మించిన మనందరం, హిందూ ధర్మంలో హిందువులుగా జన్మించిన మనందరం కూడా గర్వపడుతూ ఈ ఆచార వ్యవహారాలను, ధర్మాన్ని, పెద్దలను, పూజ్యులను, గురువులను గౌరవించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఒకసారి ఓకే సార్ శ్రీ గోవింద్ ప్రశాంతరావు సరే సార్ ఇక్కడ జగిత్యాల సార్ సరే నెక్స్ట్
నెక్స్ట్ టీడబ్ల్యూజేఎఫ్ కార్య సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ నెక్స్ట్ రైట్ సార్ ఇక్కడ సార్ 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 ఇక్కడ దయచేసి